అందరూ సహృదయంతోనే జరుపుకునే పర్వదినమే క్రిస్మస్ అని డిప్యూటీ స్పీకర్ పాల్గట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు క్రిస్మస్ను పురస్కరించుకొని స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న సిన్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మత పెద్దలు ముందుగా ప్రత్యేక ప్రార్థనలు జరిపి క్రిస్మస్ కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పాల్గట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ యేసు ప్రభువును అందరికీ మంచి మార్గనిర్దేశకులని అన్నారు. ప్రపంచానికి శాంతి దూతగా వెలుగొందుతున్న యేసు ప్రభు మార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. ప్రభువు సూచించిన మార్గంలో నడిచిన వారికి మంచి విజయాలు చేకూరుతాయని స్పష్టం చేశారు. యేసు ప్రభు అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం అని అన్నారు. అదేవిధంగా చర్చిలలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు అదే ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రజలకు అందిస్తున్నారన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు అంతకంతకు ఘనంగా జరగడం భక్తి విశ్వాసానికి ప్రతిరూపమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ జాక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు మనకై జన్మించెను. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు బలి లోకమంతటికి శాంతిని ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్టులా నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు విశ్వాస రహస్యము తమకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణము స్మరించు దీనిని నా జ్ఞాపకార్థము చేయు నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు. మీరందరూ దీనిని తీసుకొని భోజనానంతరము పాత్రమునందు ఇట్లనేరి, మీరందరూ అప్పగింపబడనున్న నా శరీర ఆరాధనా ఆరాధనా ఇందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడి హారే. నీలో నాలో వసించుటకు ధరణికే తుంచెను. రాజుల రాజు ప్రభుల ప్రభు మనకై జన్మించెను. నీలో నాలో మరి పుష్పమాల నుంచి సత్కరించవలసిన గవర్నమెంట్ ఆహ్వానిస్తున్నాను. అలాగే మన మధ్య ఉన్న సిఇఓ రాజ్ కుమార్ గారు కూడా బొకే ఇచ్చి సత్కరిస్తారు. అలాగే మన మధ్య ఉన్న డిటిఓ కుమార్ గారు కూడా బొకే కారణం లేవలసిందిగా గవర్నమెంట్ అగ్రహంతో ఆహ్వానిస్తున్నాను. తమిళ భాస్కర్ ప్రార్థన చేసినట్టు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, విశ్వాసము
ఆ మధ్యలో నడిపించినందుకు కృతజ్ఞతలు. వారు పిల్లలందరినీ ఉద్దేశించి తన శుభాకాంక్షలు తెలియజేశారు. వారి ద్వారా వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ అనేది ప్రజలందరికీ సంతోషం, ఆనందం కలిగించి రక్షణ కలిగించే కార్యమని అందరూ గుర్తిరడానికి సహాయం చేయాలి. వచ్చిన ప్రతి వారిని దీవించండి. యేసు నామములో వచ్చిన చెప్పట్లు కొడతాం. ఇలాగా మన యూత్ వాళ్ళ క్రిస్మస్ బెల్స్ ప్లే చేస్తాం. సమీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని అత్యధికమైన సంక్షేమ కార్యక్రమాలు కేవలం జగన్ గారు అమలు చేస్తున్నారు. చెప్పకుండా ఒకసారి మనం జగన్ గారిని గౌరవిద్దాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బికాజ్ ఈజ్ ఎ క్రిస్టియన్, ఈజ్ ఎ బార్న్ క్రిస్టియన్. క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు కాబట్టి యేసు ప్రభు ప్రేమని అందరికీ పంచాలని బైబిల్లో ఉంటుందని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దట్ ఈస్ ద క్రీమ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అందరికీ ఈ మధ్య కాలంలో అయితే నాకు కొంచెం జగన్ గారి మీద అసూయ వచ్చింది. 25 లక్షలు హెల్త్ కార్డు మీద, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు 2 లక్షలే. ఎంప్లాయీ కింద అనుకుంటే మోబాయిల్ కొంటే బాగుంది అనిపించింది. 25 లక్షలు అండి ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఈ భూమి మీద నేను చెప్తాను, భారతదేశంలో కాదు, ఈ భూమి మీద ఎంత మంచి ప్రభుత్వం లేదు. మీరందరూ కూడా జగన్ గారిని బలపరచాలి. రానున్న దినాల్లో మరి మీరందరూ కూడా జగన్ గారి ప్రభుత్వం గురించి ప్రార్థన చేయాలి. మన ఎమ్మెల్యే గారి గురించి నేను చెప్పాలంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు అన్నీ కూడా అంటారు. వాళ్ళ ఇంటి దగ్గర వాచ్మెన్ ఉండడు, వాచ్ డాగ్ ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా 24 గంటలు వెళ్ళడానికి అవకాశం ఉన్న ఒకే ఒక గృహం పాల్గొట్టే వీరభద్రస్వామి గారు. అటువంటి అవకాశం ఎవ్వరికీ రాదు. ఏ సమయంలోనైనా ఎప్పుడు వెళ్ళినా వెంటనే స్పందించి సహకరిస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకసారి చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తూ ఈ సమయాన్ని నేను వారికి అప్పచెప్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం పండగ రోజునే కాక ప్రతి ఆదివారం అవకాశం వచ్చిన ప్రతి ఒక్కసారి చర్చికి వచ్చి భగవంతుని ప్రార్థిస్తూ మేము బాగుండాలి, ఈ సమాజం బాగుండాలని కోరుకునే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రిస్మస్ అనగానే క్రిస్టియన్స్ పండుగ అనుకుంటారు. హిందువులందరూ కూడా సహృదయంతో పాల్గొనే పండుగ క్రిస్మస్ అని తెలియజేసుకుంటూ, మరి యేసు ఈ దేశ రక్షణ కోసం, ప్రపంచ క్షేమం కోసం పనిచేసిన భగవంతుడని, ఇహలోకాలు ఉన్నప్పుడు ఏ ప్రజలైతే బాగుండాలని కోరుకున్నారో పరలోకానికి వెళ్ళినా కూడా మీ వెన్నంటి నేనున్నాను అని ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించిన భగవంతుడు యేసు ప్రభు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలామందిని అడుగుతుంటాం, క్రిస్టియానిటీ తీసుకున్నానంటే ఏంటి అందులో ఉన్న గొప్పతనం అని చెప్తుంటారు. చర్చిలో క్రమశిక్షణ నేర్పుతారు, ధైర్యాన్ని కలగజేస్తారు, భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఒక నమ్మకాన్ని మాలో కలిగించారు.
మా కష్టాలు మా సుఖాలు గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత మా జీవనంలో మార్పు వచ్చిందని చాలామంది చెప్తుంటారు. విజయనగరంలో మత అభిప్రాయాలు ఉండవు, భేదాభిప్రాయాలు ఉండవు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని అందరి సోదరభావంతో వెళ్తుంటాం. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండమంటాం. ఏ మతంలో ఉన్నా కూడా వారి జీవితం మంచి మార్గాన్ని వెళ్ళాలని కోరుకుంటుంటాం. మేము చాలా చిన్నప్పటి నుంచి ఈ చర్చిలకు రావడం, మున్సిపల్ కౌన్సిలర్ 1987లో ఉండేటప్పుడు కూడా వచ్చాను. నేను బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మా కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు అని ఆయన క్రిస్టియన్, ఆయనకి మాకు ఉన్న అనుబంధంతో అనేక సార్లు రావడం. మరి జాన్ గారు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రాకపోయినా అనేక సందర్భాల్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటుంటాం. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రిస్టియన్. ఆయన ఇప్పుడు చెప్పారు జాన్ గారు, ఈ రాష్ట్ర బాగు కోసం నిరంతరం పనిచేస్తున్న సందర్భంలో మతాలకు అతీతంగా పనిచేస్తున్నప్పటికి కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన మీద ఈ మతం అనే మార్పులు వేస్తుంటారు. ఆయన ఎప్పుడు వెంకం చేయలే. ఈరోజు మరి పులివెందుల్లో చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఒకే సంకల్పంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ, స్థానిక శాసనసభ్యులుగా మీ అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తులవి, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా కలిసి మాట్లాడే వ్యక్తులు అని తెలియజేసుకుంటూ, ఈ 4 సంవత్సరాల్లో విజయనగరం పట్టణం ఏమైనా మార్పు వచ్చిందా లేదా? ఇంకా రానున్న కాలంలో మన ఊరిని మనం బాగు చేసుకుందాం, మన పట్టణాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ, ఈ పండగ సందర్భంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన జాన్ గారికి, మరి సీఓ గారికి, కుమార్ గారికి, ఆశా గారికి, ఆనంద్ గారికి, రాజు గారికి, మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా, మా చిట్టిబాబు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరినీ కలుసుకునే పరిస్థితిలో కలుసుకుంటామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.